హలో మూవీ మేట్స్. ఈ లిస్టు మూవీ రాక్షసుల కోసమైతే కాదు, కొత్తగా ఎవరైతే మన ఛానల్లోకి వచ్చారో, కొత్తగా సినిమాలు చూడడం అలవాటు చేసుకుంటున్నారో వాళ్ళ కోసం. లిస్ట్లో నెంబర్ 1 జల్లికట్టు. ఇది ఒక థ్రిల్లర్ మూవీ. తెలుగులో కూడా ఉంది మచ్చా. ఈ టైటిల్ విని తమిళనాడులో సంక్రాంతికి జరిగే జల్లికట్టు పోటీ గురించి ఈ మూవీలో చూపిస్తారు కావచ్చు అని మీరు అనుకుంటే మీరు ఉప్పు లేని పప్పులో కాలేసినట్టే మావా. కేరళలో ఒక ఊర్లో ఎద్దుని నరికేటప్పుడు అది రయ్యమని పారిపోతుంది. ఇక ఆ ఊర్లో ఉన్న మగాళ్ళంతా బస్తీమే సవాల్ అని దాన్ని పట్టుకోవడానికి బయలుదేరుతారు. ఇక వాళ్ళు మన విశ్వంలో ఉండే సుక్కలే కాదు మావా, ఏలియన్స్ విశ్వంలో ఉండే సుక్కలు కూడా చూస్తారు. అసలు ఇంత వెరైటీ కూడా ఒక సినిమా తీయచ్చు, ఇంత చిన్న స్టోరీని చాలా గ్రిప్పింగ్గా ప్రజెంట్ చేయొచ్చు అని ఫస్ట్ తనని తాను నమ్మిన ఆ డైరెక్టర్ టాలెంట్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు మావా. సినిమా అంతా ఒక ఎత్తు, ఆ క్లైమాక్స్లో కెవ్వు కేక. అసలు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఏదో సోది జరుగుతున్నట్టు అలా పోతూ ఉంటుంది. ఇక క్లైమాక్స్ చూసాక మనం ఇదేందయ్యా ఇది ఇంత వెరైటీగా డిజైన్ చేశారు వామ్మో అని ఇలా కంగు తినడం పక్క బ్రో. ఈ మూవీకి 100కి 75 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ ఆహా ప్లస్ ప్రైమ్ ఓటీటీ రెండింటిలో ఉంది. అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్లో నెంబర్ 2 ది హోస్ట్. ఇది ఒక మిస్టరీ థ్రిల్లర్ మూవీ. ఇది తెలుగులో లేదు కానీ హిందీలో అవైలబుల్గా ఉంది మావా. ఊహించుకోండి, మీరు వైజాగ్ బీచ్లో సరదాగా అలా కూర్చొని ఉన్నారు. ఆ సముద్రంలో నుండి ఒక వింత జంతువు రోడ్డు మీదకి మీ మీదకి వస్తే ఎలా ఉంటుంది మావా? అంతా దబిడిదిబిడే కదా. ఈ స్టోరీ కూడా అలాగే సూపర్ థ్రిల్లింగ్గా ఉంటుంది, మామూలుగా ఉండదు అసలు. స్టార్ట్ టు ఎండ్ మంచి థ్రిల్లింగ్ సీన్స్తో ఆద్యాంతం ఉత్కంఠభరితంగా తీశారు. ఈ స్టోరీ విన్నాక మీరు ఏ హాలీవుడ్ మూవీ గాడ్జిల్లా డైనోసార్ లాగా ఉందనుకుంటే మీరు పప్పు లేని సాంబార్లో కాలేసినట్టే. ఇది కొరియన్ మూవీ బ్రో, హాలీవుడ్ మూవీలా ఎందుకు ఉంటుంది? వీళ్ళ క్రియేటివిటీకి సపరేట్ దండాలు పెట్టచ్చు అంతే. ఏ జోనర్ ఏదైనా సరే ఎమోషన్స్ని మిక్స్ చేసి మనల్ని ఉతికి పిండి అవతల పడేసేలా డిజైన్ చేస్తారు. ఈ మూవీకి 100కి 75 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇది మన ఓటీటీస్లో లేదు. మరి ఎక్కడ చూడాలి బ్రో అని నన్ను అడిగితే ఆన్లైన్లో బాగా వెతకండి, అప్పటికి దొరకకపోతే నన్ను కాంటాక్ట్ అవ్వండి. లిస్ట్లో నెంబర్ 3 ఐ సా ది డెవిల్. ఇది ఒక సైకో థ్రిల్లర్ మూవీ. మీకు ఒక అదిరిపోయే అప్డేట్ ఏంటంటే ఇది తెలుగులో కూడా ఉంది మావా. ఒక మంచి కిక్కిచ్చే థ్రిల్లర్ సైకో మూవీ చెప్పు బ్రో అంటే నాకు ఫస్ట్ గుర్తుకొచ్చే మూవీ ఏదైనా ఉందా అంటే అది ఇదే బ్రో. ఒక అమ్మాయి అర్ధరాత్రి కారులో బాయ్ ఫ్రెండ్తో కాదు హస్బెండ్తో ఫోన్లో మాట్లాడేటప్పుడు ఒక సైకోగాడు వచ్చి ఆ అమ్మాయిని టపీమని లేపేస్తాడు. మరి ఆ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ ఏం చేశాడు అనేదే ఈ మూవీ ప్లాట్. మీలో ఎవరైనా సెన్సిటివ్ పీపుల్ ఉంటే ఈ మూవీకి 77,777 కిలోమీటర్ల దూరంలో ఉండండి. మూవీ స్టార్ట్ అయిన దగ్గర నుండి ఎండ్ అయ్యే వరకు మనం స్క్రీన్స్కి అతుక్కుపోయి అందులో మునిగిపోయి చూసేలా చేశాడు మావా. ఈ మూవీకి 100కి 80 మార్క్స్ ఇస్తా. మరి ఈ మూవీ ఎంతో కలిసి చూడొచ్చా అంటే నో, చూడకూడదు. చాలా అడల్ట్ కంటెంట్ ఉంటుంది. ఇది ప్రైమ్ ఓటీటీలో అవైలబుల్గా ఉంది, అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్లో నెంబర్ 4 ఫారెన్సిక్. ఇది ఒక మిస్టరీ థ్రిల్లర్ మూవీ. తెలుగులో కూడా ఉంది మచ్చా. ఇందులో ఒక సీరియల్ కిల్లర్ ఒకడు ఉంటాడు మావా. వాడు చిన్న పిల్లల్ని తీసుకొని ఏం చేస్తున్నాడు, వాడిని పట్టుకోవడానికి మమతా మోహన్ దాస్ పోలీస్ అనమాట. ఇందులో ఆమె ఎలా ట్రై చేసింది అయినా సరే దొరకడు. అయితే మన టొవినో థామస్ పోలీసులకి హెల్ప్ చేస్తాడు. మనోడు ఇందులో మెడికో లీగల్ అడ్వైజర్ అనమాట. రాక్షసుడు మూవీలో టీనేజర్స్ని కిడ్నాప్ చేస్తారు. మిడ్ నైట్ మర్డర్ మూవీలో పోలీసులని, ఇందులోనేమో చిన్నపిల్లల్ని. స్టోరీ ఒకటేలా అనిపించినా కానీ ఏ సినిమా ఆ సినిమానే. ఇన్వెస్టిగేషన్ చూస్తున్న సేపు మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం పక్కా బ్రో. ఇందులో ఇంటర్వెల్లో ఒక ట్విస్ట్ వస్తుంది భయ్యా. ఆ ట్విస్ట్ చూసాక మీ దిమ్మ తిరిగి బొమ్మ కనిపించడం పక్కా. క్లైమాక్స్ కొద్దిగా డిసప్పాయింట్ చేసినా కానీ ఓవరాల్గా వర్త్ వాచబుల్ మూవీ ఇది. దీన్ని హిందీలో కూడా రీమేక్ చేశారు. ఈ మూవీకి 100కి 70 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇది ఆహా ఓటీటీలో అవైలబుల్గా ఉంది, డోంట్ మిస్ ఇట్. లిస్ట్లో నెంబర్ 5 తుంబాడ్. ఇది ఒక హారర్ థ్రిల్లర్ మూవీ. ఇది తెలుగులో కూడా ఉంది మచ్చా. ఈ తోపులకే తోపు మూవీని మీరు అందరూ చూసేసే ఉంటారు, కానీ ఈ మధ్య ఇది ఎక్కడా ఏ ఓటీటీలో అవైలబుల్గా లేదు. కొందరు మిస్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చూద్దామనే కోరిక వాళ్ళకి ఫస్ట్ నుంచి ఉంది, కానీ అది దొరికి చావట్లేదు అన్నమాట.
ఇండియాలోనే ది బెస్ట్ మూవీ ఏంట్రా భయ్ అని కొందరు అడిగితే తుంబాడు అనే వాళ్ళే చాలామంది ఉంటారు బ్రో. ఇండియాలోనే మనకు చాలా కలెక్షన్స్ వేరే మూవీస్కి వచ్చినాయి, కానీ దీని సినిమాటోగ్రఫీ, ఆ లొకేషన్స్, ఆ పిక్చరైజేషన్ ఈ మూవీలో తీసినట్టు ఏ మూవీలో తీయలేదు. మన అర్జున్ రెడ్డి డైరెక్టరే అనుకుంటా మనోడికి ఈ మూవీ పిచ్చగా నచ్చిందని ఒకసారి ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇందులో ఒక మిస్టీరియస్ ఊరు ఉంటుంది. ఆ ఊరిలో ఇద్దరు పోరగాళ్ళు ఉంటారు, వాళ్ళ అమ్మ కూడా ఉంటుంది. ఈ పోరడి వాళ్ళ డాడీకి, ఆ నిధికి, ఈ ఫ్యామిలీకి అసలు లింక్ ఏంటి అనేది ఈ మూవీ ప్లాట్ అనమాట. క్లైమాక్స్లో ఉండే సీన్స్ నా భూతో నా భవిష్యత్తు బ్రో. ఆ క్లైమాక్స్ చూశాక షేర్ మార్కెట్లో మనం ఆశపడచ్చు కానీ అత్యాశ పడద్దు అనేలా మన జీవితంలో కూడా అలాంటివి చాలా నేర్చుకుంటాం ఒక్క సీన్ వల్ల. ఆశ ఉండొచ్చు, అత్యాశ ఉండకూడదు. ఇది ఒక అద్భుతం, మహా అద్భుతం. మాటలో చెప్పలేం బ్రో ఈ మూవీ గురించి. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే వెళ్ళి చూడండి. ఈ మూవీకి 100కి 90 మార్కులు ఇస్తా బ్రో. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే 2 ప్లేసెస్లో అడల్ట్ కంటెంట్ ఉంటుంది, అది స్కిప్ చేయగలిగితేనే చూడగలుగుతారు. ఇంతకీ ఈ మూవీ ఎక్కడుంది బ్రో, జల్దీ చెప్పు, మేము పోయి చూస్తామంటే ఏ ఓటీటీలోనూ లేదు. మరి ఎక్కడైనా ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి, నాకు తెలియదు. ఆన్లైన్లో వెతకండి, ఒకవేళ విసుగు వస్తే నన్ను కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇట్స్ స్పెషల్ థ్యాంక్స్ టైమ్. ఫస్ట్ వన్ పునీత్ చౌదరి బ్రో కామెంట్ పెట్టాడు. ఐడెంటిటీ మూవీ కిరాకుంది బ్రో అనే కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్ చౌదరి బ్రో. నెక్స్ట్ సెకండ్ కామెంట్ రవి చరణ్ బ్రో కామెంట్ పెట్టాడు. ఐడెంటిటీ మూవీ 75/100 సూపర్ బ్రో అనే కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్ రమేష్ బ్రో. నెక్స్ట్ థర్డ్ కామెంట్ రాకేష్ బ్రో కామెంట్ పెట్టాడు. సీక్రెట్స్ ఆఫ్ శ్రీలేదర్ నైస్ మూవీ డియర్ అనే కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్ రాకేష్ బ్రో. అండ్ సరదాగా నన్ను వాట్సాప్లో ఒకసారి హాయ్ చెప్పండి, మాట్లాడుకుందాం. నేను ప్రీవియస్గా రికమెండ్ చేసిన మూవీస్ సిరీస్లలో మీరు ఎన్ని చూసారు, ఏది బాగా నచ్చింది, ఏది వరస్ట్గా అనిపించిందో కామెంట్స్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో 3 కామెంట్స్ ర్యాండంగా అవుతాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగిలో. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, జై హింద్.